చేసుకున్నారు. త్వరగా డామని పేలు, ఇద్దరు చావాలి. పూజమ్మ మన ఇల్లు. అమ్మ పురందరి, నీకేం కాలేదుగా? లేదమ్మా. బతికిపోయారు, అయినా వదలను. గబ్బు లేపి రావణ కష్టానికి తెర తీస్తాను. ఎంత డ్రామా ఆడింది అత్తయ్య. కన్న తల్లికి కన్న కూతురు ఇంట్లో ఉందన్న విషయం చెప్పకుండా అక్షర ఎంత నాటకం ఆడింది. పూజమ్మ దానికి కారణం ఉంది. మీరు మాట్లాడకండి. అవును మావయ్య గారు, ఇంకా మీ కోడల్ని వెనకేసుకురావాలని చూడకండి. కారణం అత్తయ్య కంట్లో కారం కొట్టేదే. శృతి, ఇంకాపుతావా? తన్నంటావేంటమ్మా? మచ్చుకైనా మంచన్నదే లేని దీన్ని అనాలి. నన్ను నీకు శత్రువుని చేసినా దీన్ని తరిమేయాలి. అమ్మా ఆగు, ఇంకేం మాట్లాడకు. ఇక మీ అమ్మ విశ్వరూపాన్నే చూస్తా. ఇక ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే. అత్తయ్య వెళ్ళో. తను ఎక్కడికి వెళ్ళదు పూజమ్మ. వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టే. చూస్తావే, పో. నా ఇల్లు గొల్ల చేశావు. మాకు ఒకరిని ఒకరు కాకుండా చేశావు. నువ్వు పోతే సంతోషంగా ఉంటాం. పో, పోవే. అలాగే అత్తయ్య, నిజమేంటో మీరే తెలుసుకుంటారు. నేనేమీ తెలియకలేను. వెళ్ళు. అత్తయ్య, డ్రైవర్ గాడితో మీరే నా పెళ్లి ఫిక్స్ చేసేలా చేయడానికి మూలం కూడా అక్షరే. నిజానికి వాణ్ణి నేను ప్రేమించలేదు. అదే మీకు అలా చూపించింది. అవునా? అవునత్తయ్య. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఇంకా నయం పెళ్ళవలేదు. నన్ను క్షమించమ్మా. అయ్యో, ఎంత మాట. మీ మాట పోకూడదనే నా జీవితం నాశనం అవుతున్నా ఒప్పుకున్నానత్తయ్య. ఎంత మంచిదానివి శృతి. నీలాంటిది కదా నా కోడలవ్వాలి. మీరనుకుంటే నేను అవుతానత్తయ్య. అవుతావు. నువ్వే నా కోడలివి. నీకే నా కొడుకునిచ్చి ఇదే ముహూర్తానికి పెళ్లి చేస్తాను. చేసేయండి అత్తయ్య, చేసేయండి అత్తయ్య, చేసేయండి ప్లీజ్ అత్తయ్య, చేసేయండి. ఆపకండి అత్తయ్య, చేసేసేయండి ప్లీజ్ అత్తయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు, ఆపొద్దు అత్తయ్య. చేసేయండి, చేసేయండి, చేసేసేయండి అత్తయ్య, ఆపొద్దు. ఏం చేస్తున్నావే? నా టెన్షన్లో నేనుంటే పట్టుకుని ఊపేస్తున్నా. అత్తయ్య, అది తప్పుకో. ఏమైందిరా? ఫోన్ చేశానమ్మా, వస్తున్నారు. ఏం కాదత్తయ్య, ముందు నేను వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేస్తాను, కిటికీలు ఓపెన్ చేసేస్తాను. అవునమ్మా, ఇదే బెటర్ ఆప్షన్. పదక్షర. నువ్వు ఆగరా.
నేను వెళ్తానండి. లైఫ్లోనూ ఇదే వెళ్ళింది. క్లైమాక్స్ మాత్రం కలలో అనుకున్నట్టే అవ్వాలి. దేవుడా అయ్యోలా చెయ్యి. 1000 కొబ్బరికాయలు కొడతాను ప్లీజ్. ప్రాబ్లం ఏం లేదత్తయ్య, లోపలికి రావచ్చు. అమ్మయ్యా. ఇది మిస్ అయింది. బా అది లోపలుందా లేదా? అసలు గ్యాస్ ఎందుకు లీక్ అయిందమ్మా? ఎవరో కావాలని చేసినట్టున్నారు మావయ్య. ఎవరో ఎందుకు చేస్తారు? వంట చేసింది నువ్వే కదా, ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటావు. నాకన్నీ గుర్తున్నాయి శృతి. చాలే ఆపు. ప్రతిదానికి నువ్వే చేస్తా, తప్పించుకోవాలని చూస్తావు. ఎంత ప్రమాదం తప్పింది? తప్పింది నా భార్య వల్లే అమ్మా. తప్పులు చేసేది నా భార్య కాదు. ఎప్పుడు ఒప్పుకున్నావులే. మీరు చెప్పినా వేస్ట్. పదండి. అక్షర, పురందరి మేం చూసుకుంటామన్నయ్య, మీరు కంగారు పడకండి. ఏమండి రండి. అక్క వదినా, అక్క వదినా, అక్క వదినా, అక్క వదినా, వదినా, వదినా లేవండి. అక్క ఏమండి మీరు వెళ్ళి విండోస్ ఓపెన్ చేయండి. సరే వెళ్ళండి. వదినా, వదినా లేవండి. వదినా, వదినా. వదినా, వదినా, అక్క అక్క వదినా లేవండి. వదినా, 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 లే అక్క అక్క వదినా. అక్షర ఏం కాదండి, వదినకేం కాదు. మీ ఫోన్ ఇవ్వండి ఒకసారి, డాక్టర్కి కాల్ చేస్తాను. డాక్టర్ గారు, మీరు అర్జెంటుగా ఇంటికి బయలుదేరి రావాలి. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదక్షర, గ్యాస్ బిల్ పడకపోవటం వల్ల కళ్ళు తిరిగాయి. ఇంజెక్షన్ చేశాను కదా, మెలకు వస్తుంది. బావ టెన్షన్ పడుతున్నారు అక్షర. ఫోన్ చేసి చెప్తాను. మీరు రావడం ఎవరు చూడలేదు కదండి? లేదక్షర. బావా, ప్రాబ్లం ఏం లేదు బావా. ఈ మెడిసిన్ వాడండి. వదినా, అక్షర
అక్క వదినా శృతి పనా? భయపడాల్సింది ఏం లేదు వదినా. ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది కదా డాక్టర్? మెడిసిన్ ఓకే, బట్ ఇలాగే 4 గోడల మధ్య ఉంచటం కరెక్ట్ కాదు. వేరే దారి లేదు డాక్టర్. అఫ్ కోర్స్ అక్షర, కానీ తను ప్రెగ్నెంట్ కదా, గాలి వెలుతురు తనకి బాగా అవసరం. ఇన్ని టెన్షన్స్లో లోపలే ఉంచటం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూశారుగా, ప్రెషర్ వల్ల బీపీ డౌన్ అయిపోయింది. టైంకి నన్ను పిలిచారు కాబట్టి సరిపోయింది, లేదంటే డేంజర్ సిచ్యువేషన్ చూడాల్సొచ్చేది. పురంధరి కోసమే చెప్తున్నాను, వేరే ఆలోచన ఏదైనా చేసి తను బయట ఉండేలా చేయండి. అదే తల్లి బిడ్డకు సేఫ్. అలాగే డాక్టర్. వస్తానక్షరా. ఏమండి? నేను చూసుకుంటాను. రండి డాక్టర్. డాక్టర్ గారు అలాగే అంటారులే అక్షర. బయటికి ఎలా తీసుకెళ్తారు? నేను లోపలున్నానని అనిపిస్తేనే శృతి ఇంత చేస్తుంటే. దాని మొహం లేదునా, అదేం చెయ్యదులే. డాక్టర్ గారు కరెక్ట్గానే చెప్పారు. అయినా నేను ఆలోచిస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. నా వల్లే సఫర్ అవుతుంది. నా సమస్య ఎప్పుడు తీరుతుందో. అత్తయ్య, డాక్టర్ ఎందుకు వెళ్తున్నారు? ఎవరికేమైందో అడగండి అత్తయ్య. డాక్టర్, ఎవరి కోసం వచ్చారు? ఖచ్చితంగా పురంధరి కోసమే వచ్చుంటుంది. దొరికాం. మిమ్మల్ని ఉద్యమా, మీకు చూసే డాక్టర్ కాదని తెలుసులేండి మావయ్య గారు. మీరు చెప్పండి డాక్టర్, ఎవరి కోసం వచ్చారు? ఎవరు వారు? అడుగుతుంటే మాట్లాడరేంటి? నోరు తెరవండి. దేనికొచ్చారు? డాక్టర్, మీది అబద్ధాలు చెప్పే వృత్తి కాదు. చెప్పండి డాక్టర్. దాస్తున్నారు అంటే రహస్యం అత్తయ్య. డాక్టర్, చెబుతారా లేదా? అది అది చెప్పండి డాక్టర్. తెలిస్తే మళ్ళీ ఏదైనా అయ్యిందేమోనని భయపడతారేమోనని చెప్పొద్దన్నాను. ఇదేదో వేరేలా వెళ్ళేలా శృతి క్రియేట్ చేస్తుందిగా. నా కోసమే వచ్చానని నిజం చెప్పండి డాక్టర్. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నీకేమైంది? నాకు బుల్లెట్ తగిలిందిగా శృతి. తగ్గిపోయింది కదా. నొప్పనిపిస్తుందంటమ్మా, పిలిస్తే వచ్చాను. అవునా అక్షర? తలనొప్పి అన్నావని పిలిచాను. కాదా? బుల్లెట్ నొప్పా? హాస్పిటల్కి వెళ్దాం పదక్షర. అయ్యో, ఇందుకేనండి నేను చెప్పంది.
ఈ శృతి వల్లే అంతా చెప్పాల్సి వచ్చింది. ఏం చేస్తావమ్మా? కర్మ. మావయ్య గారు ఏ నువ్వు ఊరుకో. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదండి. ఇంజెక్షన్ చేశాను, టాబ్లెట్స్ రాసిచ్చాను, తగ్గిపోతుంది. డాక్టర్ అది మీరు వచ్చింది ఏయ్ నిన్ను. ఏయ్ ఉండ్రా, చెప్పకపోతే ఎవరికైనా అనుమానాలే వస్తాయి. చెప్పిందిగా, తీరిందా? వస్తానండి, వేరే కేసు అటెండ్ అవ్వాలి. సారీ డాక్టర్, ఏమనుకోకండి. పిలవగానే వచ్చారు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇక భోజనాలకు తెమ్మలండి. అలాగే అత్తయ్య. నేను తీసుకొస్తానులే, నువ్వు వెళ్ళు. పదమ్మా, తినేసి త్వరగా పడుకో. ఉదయాన్నే పసుపు దంచే కార్యక్రమం ఉంది. బా ఇదొకటి, అదేమో ఎక్కడుందో బయటపడట్లేదు. ఇంకేం చేయాలంట? నాయుడమ్మా, నువ్వే దిక్కు. శృతి, కనిపెట్టినావా? రమ్మంటావా? ఇంకా టైం పట్టేటట్టుంది నాయుడమ్మ గారు. ఏం మాట్లాడుతుండావు? ప్లాన్ ఇచ్చినాగా అమలు చేయలే? చేశానండి బాబు, పని కాలేదు. ఏం చేస్తుండావో? నేను మీకే చేస్తున్నాను, మీరే నాకేమి చేయట్లేదు. శృతి, ఆహ్, ఆ, నేను మిమ్మల్ని నమ్మాను, మీరే నన్ను నమ్మట్లేదు. నా పని అయినాక నీదే అని చెప్పినాగా శృతి. అంత సమయం ఇప్పుడు నాకు లేదండి. రేపే నాకు ఇష్టం లేని పెళ్లికి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. నేను మీకోసం చేస్తుందే కనిపిస్తుందండి. మీరు నా కోసం చేసింది ఒక్కటి లేదు. అర్థమైనది. ఆ ఒక్కటి చేస్తే నా పని స్పీడ్ అందుకుంటాది అంటావు. ఆ, ఆ, దానికి లింక్ పెట్టేదాన్ని కాదండి. కాకపోతే నాది ఎమర్జెన్సీ కదా అని. సరే ఆపుతా. ఎలా? పెండ్లి కొడుకుంటే కదా పసుపు దంచుడు తాళి కట్టుడు. ఆణ్ణే రేపు కిడ్నాప్ చేయిస్తా. ఎలా నాయుడమ్మ గారు? చెబుతా. ఎట్టా ఉండదమ్మే? సూపర్, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందండి. రేపు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఫోన్ చేస్తావులే. తర్వాత నేను మీకు నింపుతాను. థ్యాంక్ యూ సో మచ్ నాయుడమ్మ గారు. ఉంటాను. ఎస్. మళ్ళీ అమ్మా, రేపు మన మనుషుల్ని ముత్తైదువులుగా రెడీ చేయి. అట్టగేనమ్మా.